ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో హైదరాబాద్ అతలాకుతలమవుతుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సంబంధించిన కీలక ఆదేశాలు జారీ చేసింది సైబరాబాద్ పోలీసులు. హైదరాబాద్ జంట నగరాల పరిధిలో గత కొన్ని రోజుల నుంచి వర్షాలు దంచుకొడుతున్నాయి. దీంతో పలుచోట్ల రోడ్లపై వరద నీరంతా నిలిచిపోయింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. మరి కాసేపట్లో హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాత్రి సమయంలో కుండపోత వర్షం కురుస్తుందని అలర్ట్ జారీ చేసింది. రాత్రి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నందున వాహనదారులు త్వరగా ఇళ్లకు వెళ్లాలంటూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచనలు జారీ చేశారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి సాయంత్రం సమయంలోనే వర్షాలు దంచి కొడుతుండడంతో డ్యూటీ నుంచి ఇంటికి వెళ్లే వారికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే సమయంలో ఒక్కసారిగా అందరూ రోడ్లపైకి రావడం, ఒకేసారి రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో గంటల తరబడి రోడ్డుపైనే నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఓ పక్క వర్షం, మరో పక్క భారీ ట్రాఫిక్కు వాహనదారులు నరకం చూస్తున్నారు. ఇలా గత 3 రోజుల నుంచి నగరంలో కంటిన్యూగా వర్షం పడుతుండడంతో ట్రాఫిక్ పోలీసులు ముందస్తు సమాచారం అందిస్తున్నారు. మరోపక్క ఐటీ ఉద్యోగులకు ఎర్లీ లాగౌట్తో పాటు సాయంత్రం షిఫ్ట్ ఉన్న వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వాలంటూ ఆయా కంపెనీలకు సూచించారు. ఈ మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం అడ్వైజరీ జారీ చేసింది. సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనతో ఆయా కంపెనీలు ఉద్యోగులకు 3 గంటల నుంచి ఇళ్లకు వెళ్లేందుకు వీలుగా తొందరగా లాగౌట్ అవకాశం కల్పించాలని, అలాగే సాయంత్రం షిఫ్ట్ ఉన్న వారికి ఇంటి నుంచే పనిచేసే అవకాశం కల్పించాలని కోరింది. అలా చేయటం వల్ల భద్రతతో పాటు ట్రాఫిక్ కష్టాలు ఉండవని, ఎమర్జెన్సీ సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగదని పేర్కొంది. ఈరోజు రాత్రికి మల్కాజ్గిరి, మేడ్చల్, కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం ప్రకటించింది. మేడ్చల్, బాలానగర్, కుత్బుల్లాపూర్తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం 9 నుంచి 10 గంటల తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. కోర్ సైబరాబాద్ విల్ ఆల్సో డ్రై నెక్స్ట్ 3 to 4 అవర్స్. అంటే నీటి పారుదలకు సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకుంటామని చెప్తోంది. మొత్తానికి హైదరాబాద్కి వరుణ గండం, వర్షగండం ఉందని తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎటువంటి సమస్యలు లేకుండా ఈ పరిణామాన్ని వర్షాలని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి ఇష్యూస్ లేకుండా ట్రాఫిక్ పోలీసులు అటు జిహెచ్ఎంసీ విధులు నిర్వహిస్తున్నారు. జిహెచ్ఎంసీ చాలా ప్రాంతాల్లో నీటి నిల్వ లేకుండా తీవ్రంగా కష్టపడుతున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా, సీఎం రేవంత్ రెడ్డి కూడా వర్షాలపైన సుదీర్ఘమైన సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వర్ష ప్రభావిత ప్రాంతాలు కానీ లేదా లోతట్టు ప్రాంతాల్లో ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం చెప్తోంది. ఇటు జిల్లా కలెక్టర్లు కూడా బాధ్యత ఇది వర్షాల విషయంలోనే చాలా సీరియస్గా వర్క్ చేస్తారు. అన్ని జిల్లాల కలెక్టర్లు వర్షాల పైన దృష్టి సారించారు. ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో సురక్షిత చర్యలు చేపడుతున్నారు.